అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు హెడ్లైన్స్. తెలంగాణ సీఎం కొత్త ఏడాదిలో గట్టిగానే చూపెట్టేటట్టున్నాడట జోరు. ముఖ్యమంత్రి రేవంత్ సారు పెట్టుకుంటుండట బయటి దేశం టూరు. జగనాల సారు ఏలుబడిల ఏపీ రైతులకు జరిగిందట అన్యాయము. ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు సీఎం చంద్రాల సారు చేస్తాడట న్యాయము. మందు బస్తాలు ఇచ్చేందుకు పని చేస్తుందట వ్యవసాయ సిబ్బంది. అసలు తెలంగాణ రైతులకు లేనే లేదట ఊరియా కోసం ఇబ్బంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే బీఆర్ఎస్ అవుతుందట ఆగము. కల్వకుంట్ల కవిత మేడం ఎత్తుకున్నది ఇప్పుడు మళ్ళీ కొత్త రాగము. టక్కర్లు ఎందుకు అవుతున్నాయో చెప్పుకొచ్చుండు గుత్తా సుఖేందర్ రెడ్డి. మరి సడకులు సాపు పోసే పని పెట్టుకుంటాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు జనవరిలో బయట దేశం టూరు పోతున్నాడట. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. రాష్ట్రంలో ప్రజల బాధలు ఎట్లాగో తీరతలేవు. షెయి సర్కార్ ఎట్లాగో చందన అవుతుంది. మళ్ళా ముఖ్యమంత్రి అయితనో కానో అని ఇంటిల్లాదులను అందరినీ ఎంటబెట్టుకొని ట్రిప్పు గిట్లా పోతున్నాడా అంటే చూడుండ్రి. ప్రతి ఏడాది జనవరి నెలలో బయటి దేశం దావోసులో జరిగే మీటింగ్కు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పోతాడు కదా. అయితే ఈ తేప కూడా జనవరి నెలల బయటి దేశం స్విట్జర్లాండ్కు పోయి దావోసులో అయ్యే మీటింగ్కు హాజరుపడి తెలివితోని తెలంగాణకు పెట్టుబడులు దేను చూస్తున్నాడట. ఆడికెళ్ళి అమెరికా దేశం పోయి ఆడ కూడా పెద్ద పెద్ద కంపెనీల పెబ్బలతోని మాట్లాడి ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు పెద్దెత్తున పట్టుకొచ్చేటట్టే ఉన్నాడట. మరి ఎప్పుడు ముఖ్యమంత్రి సారు గాలి మోటార్ ఎక్కి బయటి దేశం పోతున్నాడట అంటే ఏమో మీటింగ్ అయితే జనవరి 19 తారీఖు నాడు ఉన్నదట. మరి రేవంత్ సారు అసెంబ్లీ సమావేశాలు ఒడిచినాక సంక్రాంతి పండుగ చూసుకున్నాక ఇట్లా పోతాడా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ఒడిచిపోయినాకనే పండుగకు ముందే పోతాడో ఇంకా 3-4 దినాలు అయితే తెలుస్తుంది. అయ్యా రేవంత్ సారు, మీరు అప్పట్లనే దావోస్కు పోయి కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెప్పకాయ ఎంత పొడుగు అన్నట్టు బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొడితిరి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏవడితిరి. మీ ముచ్చట ఎట్లున్నదంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెళ్ళు దాటాయి అన్నట్టే ఉన్నాయి. 2 ఏళ్లలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఏడబెట్టినరో కూడా ఎవలకు తెలియదా. ఇట్లా ఏడాది కోపారి మీటింగులు అనుకుంటా పెట్టుబడులు పట్టుకొస్తామనుకుంటా తిరిగే మీ తొవ్వ ఖర్చులతోని ఓ 2 చిన్న పథకాలు కూడా రాష్ట్రంలో పబ్లిక్కు ఇచ్చినా అయిపోవు. మీ గాలి మోటార్ల గాలి ఖర్చులు మీటింగ్ల ఖర్చులతోని 4 కుటుంబాలన్నా బాగుపడేటి. అయ్యిందేదో అయ్యింది, పొయ్యిందేదో పోయింది. ఈ తేపనన్న పెట్టుబడులు పట్టుకొస్తే అంతకంటే ఏం కావాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు కొత్త సంవత్సరంలో అన్నదాతల నోట్లే చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పిండట. అగో ఇప్పుడు సీఎం సార్ అంత తీపి ముచ్చట ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు ఏం చెప్పిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మునుంబట్టి నేను చెప్పుకుంటూ వస్తా. ముచ్చటినాక మీరు కూడా కామెంట్లు చేయండి. కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అన్నదాతల బాధలు వాపేదందుకు సీఎం చంద్రాల సారు తాకత్తుకు మించి దాంట్లాడుతున్నాడట. అయితే చాలా మంది రైతులు పట్టా పాసుబుక్కులు లేకుండా చాలా అవస్థలు పడుతుర్రట. భూమి ఉన్నా కూడా పాసుబుక్ మీద లేకపోయేసరికి పల్లెల్లో కొందరు కామన్ పబ్లిక్ భూములు గుంజుకొని కష్టాలు పెడుతుండని ముచ్చట తెలుసుకున్న కూటమి సర్కారు ఇప్పుడు కొత్త పాసు పుస్తకాల పంపిణీ సురువు చేసిందట. అయితే రాజముద్రతోని కొత్త పాసు బుక్కుల పంపకాలు సురువు చేసి అన్నదాతలకు ఉన్న భూముల పంచాదులను సాగు చేయాలని సర్కారు చూస్తున్నదట. అయితే ఈ నెల 9 తారీఖు దాకా గ్రామ సచివాలయాలనే రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తారట. కొత్త పాసు బుక్కుల ఏమన్నా పేర్లు గిట్ల తప్పు ఉంటే కూడా భయపడవలసిన పని లేదు. ఆఫీసర్లే ఇంటికి వచ్చి రైతుల బుక్కుల పేర్లు మంచిగా అరుచుకునే పని పెట్టుకుంటారని కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా నారా చంద్రాలు సారు, మరి మీరు ఇట్లా రైతులకు కొత్త పాసు పుస్తకాలే కాదు అటు అన్నదాతలకు కొత్త కొత్త పథకాలను పెట్టి వాళ్ళ బతుకుల్లో ఎలుగులు నింపాలి. ఇంకో ముచ్చట ఏంటంటే జాగలు భూములు ఉన్నోళ్లకు కూడా కాకుండా ఏం జాగలు భూములు లేనోళ్లకు కూడా మీరు మేలు చేసేటట్టు పథకాలు తెస్తే మంచిగుంటది. ఎందుకంటే ప్రభుత్వ ఫలాలు అందవలసింది ముఖ్యంగా వాళ్ళకే కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఊరియా కొరత అనేది లేదట. అన్నదాతలకు అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వలే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయట. అగోబోదికు బొక్కలు కొరికే సలిల కూడా మబ్బుల సందే రైతులు లైన్లు కట్టి మందు బస్తాల కోసం అవస్థలు పడుతుంటే ఇప్పుడు కొరతనే లేదని ఎవరన్నారంటారా? అన్న మనిషినే తెచ్చిన చూడుర్రి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీ ఈతుల కోతలు సురువు చేయండి. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారుజామున నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది.
12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. అయ్యా తుమ్మల సారు, మీరు చెప్తున్న లెక్కలను బట్టి డీలర్ల దగ్గర యూరియా బస్తాలు ఉంటే మరి అవి రైతులకు ఎందుకు అందుతలేవు? డీలర్లు ఏమన్నా సాటుగా పైకాన్ తీసుకొని పక్కకి గిట్లా వంపుకుంటా అన్నదాతలను ఆగం చేస్తుర్రా ఎట్లా? లేకుంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టు మీ లెక్కలు కాయిదాల కాడనే ఉండి డీలర్ల దాకా యూరియా అందుతలేదా? ఉదికు యాసంగి సీజన్ సురువైన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడ కూడా యూరియా దొరుకుతలేదని అన్ని జిల్లాల పబ్లిక్ తోకసాలు పొడుగుతా లైన్లు కట్టి కాళ్ళు రిల్లలు పట్టంగా తిమ్మిర్లు రాంగా నిలబడి తిప్పలు పడుతుండ్రు. యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాక ఎందుకు ఇట్లా అవస్థలు పడతారు? మీరు ఇట్లా ఎప్పుడు కాదు దినం ఓ జిల్లా తిరుగుకుంటా దగ్గరుండి మరి రైతులకు యూరియా బస్తాలు అదే తట్టు చూడుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఈ తేప రాకుంటే బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడట. అసెంబ్లీకి వచ్చి షై సర్కారుకు సురుకులు పెట్టి పబ్లిక్కు మలి సర్కారు పనితనం ఎట్లుంటుందో ఎరకాయతట్టు చేయకుంటే మట్టుకు కారు పార్టీ కనిపించకుండా ఓవుడు ఖాయమట. అట్లే వాళ్ళన్నారా అంటే ఇగో అమ్మ కల్వకుంట్ల కవిత మేడము కారు పార్టీ ఆగమవుడు ఖాయమా? అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒక్కసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. ఇనరా ఏమంటుందో ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి కేసీఆర్ గారు చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. ఇన్నరా నీళ్లను మొత్తం ఆగం చేసిండ్రని సీఎం రేవంత్ సారు నోటితోనరాని చెవులతోని ఇనరాని మాటలు కేసీఆర్ సార్ని అంటుండు. కాబట్టి కవిత మేడం వల్ల బాపు ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిన చర్చకు వచ్చి అసలు కృష్ణానది గోదావరి నది జలాల మీద చేసుకున్న ఒప్పందాల మీద అట్లా మాట్లాడితేనే మంచిగుంటుంది, లేకుంటే ఆగమవుతుందని ఇంకా కూడా మస్తుగా అన్నది మొత్తం ముచ్చటి నుండి. మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? కేసీఆర్ సార్ కన్నబిడ్డే ఇంత మంచిగా చెప్పింది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి సారు మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు పడతాడా అంటే ఏమో ముంగడ ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో సడకుల ఆఫీసర్ల పనితనము బస్సుల శాఖ వల్ల పనితనము చక్కదనం లేకనే ఎక్కువ టక్కర్లు అవుతున్నాయట. అగోబోదిక్కు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పబ్లిక్కు రోడ్డు భద్రతల గురించి చెప్తుండు. ఆర్టీసీ బస్సులతోనే ఆమ్దాని అంటుండు. టక్కర్లు కూడా ఎక్కువనే అవుతున్నాయని ఎప్పుడు ఇవ్వాలన్నారే బాలన్న అంటారా చూడుర్రి. అయ్యా గుత్తా సుఖేందర్ రెడ్డి సారు గుండెపూర్వకంగా చెప్పుర్రి. మినిస్టర్ గారు నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. ఈయనరా శాసన మండలి చైర్మన్ సార్ ఏమంటున్నాడో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చాలా వెహికల్స్ ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. ఇన్నరా ఇట్లా బస్సులు లారీలు రోడ్ల మీద ఏడబడితే ఆడ పక్క కాపితేనే వెనక నుంచి వచ్చే బండ్లు ఆగకుండా వచ్చి టక్కర్ అయ్యి పానాలే కొవ్వుతున్నాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపకుండా చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చుండు. ఒక బస్సులు పక్కకు ఆపుడే కాదు అటు ఆర్టీఏ ఆఫీసర్ల పనితనం కూడా చక్కదనం లేకనే కొన్ని టక్కర్లు అవుతున్నాయి. ఎవరి బండ్లకు పడితే వాళ్ళ బండ్లకే సైరన్లు స్టిక్కర్లు ఉంటున్నాయి. ఆర్టీఏ ఆఫీసర్లు రోడ్ల మీద పోయే బండ్లను బరాబర్ చెకింగ్ చేస్తే ఇసొంటి బండ్లు 100ల కొద్దీ వస్తాయని సుఖేందర్ సారు బస్సుల మంత్రికి బాగానే సురుకులు అంటించిండు. రోడ్ల ఆఫీసర్లు బస్సుల ఆఫీసర్లు ఆర్టీఏ ఆఫీసర్లు అందరూ ఓపారి కూర్చొని కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రంలో టక్కర్లు అనేటివి తక్కువ అవుతాయి అనుకొచ్చిండట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సార్తోని కూర్చొని సుఖేందర్ రెడ్డి సారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని మంచిగా ఇషారా చేసి సడకులు సాపు పోయించి టక్కర్లు కాకుండా వాహనాలు గమ్యం మంచిగా చేరుకునే ఏర్పాట్లు చెయ్యండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రాలో సంకురాత్రి పండుగకు పడవ పందాలు పెడతారు కదా. అయితే ఆ ఆటల పోటీలు జరిపించేటోళ్ళు ఓ పారి ట్రయల్ రన్ చేద్దాం అనుకుంటే కలెక్టర్ సార్ కూడా ట్రయల్ రన్లకు వచ్చిండట. ఆయనతో కలెక్టర్ ఉన్న పడవ పక్కకు వంగేసరికి కలెక్టర్ సారు కాలువల పడ్డాడట. మరి సారు ఈత కొట్టుకుంటా బయట పడ్డా లేకుంటే గజ ఈతగాల తీసుకుపోయి మనమన్నా బయట తెద్దాం పారి.
ఆత్రేయపురం కాడ సంకురాత్రి పండుగకు పెద్ద ఎత్తున పడవ పందాలు పెడతారట. ఓ పారి ట్రయల్ రన్ చేద్దామని ఇట్లా కాల్వల పడవలు ఇడిచిపెడితే అందులో ఓ పడవల కలెక్టర్ మహేష్ కుమార్ సార్ కూడా ఎక్కి పోటీలో ఉన్నాడట. ఇట్లా ఎనుకో ఆఫీసర్ని వేసుకొని చేతుల పట్టుకున్న తెట్లతోని మెల్లమెల్లగా అనుకుంటా ముంగటికి వస్తుండు. కానీ ఒక్కపారే ఇట్లా పక్కకు వంగేసరికి పడవ పల్టీ కొడితే కలెక్టర్ సారు కాల్వల పడితే సాగు తప్పి కన్నులొంట పోయినంత పని అయిందట. ఇంకా నయ్యం సారుకు లైఫ్ జాకెట్ ఉండేసరికి నీళ్ల మీదనే ఇట్లా సొప్ప బెండోలో తేలుకుంటా ఉన్నాడు. లేకుంటే కాలువలోతూ బాగానే ఉంటుంది కాబట్టి ఆయనత 4 బుక్కలు నీళ్లు మింగి నేలకు జరుసుకును. అయ్యా కలెక్టర్ సారు, మరి పందాల ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏం కథ అని దూరంకెళ్ళి చూసుకుంటే అయిపోవు కదా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే చక్కదనం ఉంటుంది. మీరు చేసిన ఈ పని ఎట్లున్నదంటే పాం మంత్రం ఎరకలేనోడు పోయి తేలుతోక లావట్టిండి అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు భూములు చెరబట్టాలని చూసేటోళ్లను దొరకబట్టి ప్రభుత్వ జాగాలను హైడ్రా ఆఫీసర్లు మంచిగానే కాపాడుతున్నామని చెప్తున్నారు కదా. అట్లనే ఇప్పుడు 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు ఏకంగా 12 ఎకరాల సర్కారు భూమిని కూడా హైడ్రా ఆఫీసర్లు పని కట్టుకొని మరి పోయి కాపాడిరట. ఏడనే బాలన్న అంటారా, ఇగో ఈడనే చూసినరా ఇట్లా పొక్కలు తీసి ఇనుప పైపులు పాతినది కనిపిస్తున్నది కదా. ఇది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలము గంధగూడెం ఊళ్ళే. ఇట్లా 12 ఎకరాల సర్కారు భూమిని హైడ్రా ఆఫీసర్లు పోయి కాపాడిరట. కొందరు బట్టెవాయిగాలు ప్రభుత్వ భూమిని చెరబడదామని చూస్తున్నారన్న ముచ్చట తెలవంగానే ఇట్లా పోయి చుట్టూ ఫెన్సింగ్ చేసే పని పెట్టుకున్నారట. అచ్చరాల 1200 రూపాయల కోట్ల దాకా ఉంటదని చెప్పుకొచ్చిరట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మరి మీరు ఇట్లా సర్కారు భూములను చెరబట్టినోళ్లకు భూములు దొరకకుండా హైడ్రా ఆఫీసర్లతో మంచిగానే ఇకమత్ చేపిస్తున్నారు. కానీ అట్లనే కొందరు లీడర్లు కూడా చాలా జాగాల్లో ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిండ్రట. చెరువులను చెరబట్టి కుంటలను కూడిపేసి బంగ్లాలు భవంతులు లేపిండ్రని అంటుర్రు. మీరు కూడా ఓ పారి వాళ్ళ దగ్గరికి పోయి అన్ని ముచ్చట్లు అరుచుకొని కుంటలు గూడిపేసిన వాళ్ళ కూసాలు గదిలిచ్చి చెరువులు చెరబట్టిన వాళ్ళ చెమడలు తీసి వాళ్ళను కూడా ప్రభుత్వ భూముల్లోకెళ్ళి బయటకు పంపి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూలగొట్టే పని పెట్టుకుంటే అప్పుడు కామన్ పబ్లిక్ కు కూడా మీ హైడ్రా ఆఫీసర్ల మీద నమ్మకం వస్తుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు తెచ్చిన కొత్త 500 రూపాయల నోట్లు కూడా బంద్ కాబోతున్నాయని వారం దినాల సంధి ఇంటర్నెట్లో ఇరుగమరుగా వార్తలు సోషల్ మీడియాకే చక్కరొచ్చేటట్టు చక్కర్ల మీద చక్కర్లు కొడుతున్నాయి కదా. మరి నిజంగానే కొత్త నోట్లు రద్దు అవుతున్నాయా, ఎవరన్నా పుకార్లు పుట్టించిర్రా అని ఆర్బీఐ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఇట్లా చెప్పుకొచ్చిర్రట. దేశంలో మార్చి నెల సంధి కొత్త 500 రూపాయల నోట్లు కూడా రద్దు అనేది అబద్ధం. ఎవడో రాయరంకులోడు కావాలని ఇంటర్నెట్లో పుకార్లు పుట్టించుండు. అసొంటి ముచ్చట్లు ఎవి నమ్మకుండ్రి, పబ్లిక్ ఎవ్వరు ఆగం కావద్దని అనుకొచ్చిర్రట. ఇప్పటిదాకా ఆర్బీఐ కూడా నోట్ల రద్దు మీద ఎసొంటి ప్రకటన చేయలేదు కాబట్టి అవన్నీ తప్పుడు ముచ్చట్లు తప్పుడోలు కావాలని పబ్లిక్ ను ఆగం చేయ చూస్తారు. వాళ్ళ మాటలు నమ్మితీరా అంటే మంది మాటలు నమ్మి మారమానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు గాలినట్టే అవుతుంది. అందుకే మేము చెప్తున్నది మంచిగా ఇనుండ్రి. కొత్త 500 నోట్ల రూపాయలు నడుస్తూనే ఉంటాయి. నడుస్తలేవని బ్యాంకుల చుట్టూ తిరుగుకుంటా ఏం చేయాలని ఎవ్వరు కూడా భయపడవలసిన పని లేదని అనుకొచ్చిండ్రట. అయ్యా ఆర్బీఐ అధికారులారా, ఈ నడమల మీ రిజర్వ్ బ్యాంకు పేరు చెప్పి కొందరు సైబర్ సాడే సాధుగాళ్ళు ప్రజల దగ్గర నుంచి పైకం గుంజే పని పెట్టుకుంటుర్రట. మరి ఇప్పుడు ఈసోటి పుకార్లు చేసింది కూడా వాళ్ళేనా, లేకుంటే ఇంకెవరన్ననో గానీ ఇట్లా ప్రజల బుగులు పట్టించేందుకు చూసే బట్టెవాయిగాలను పట్టుకొని సర్కారు వారి లాంఛనాలతోనే మైలపోలు మంచిగానే ఇయ్యాలి. అప్పుడే మళ్ళీ తేప ఈసోటి అడ్డమైన పని చేయాలనే ఆలోచన కూడా ఎవ్వలకు రాకుండా ఉంటది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల జిల్లాలో ఓటర్ల మరి కస్టమర్లు కమ్మగా తినాలి, కమ్మగా ఉండాలని గిట్లా పల్లి చట్నీలా పుట్నాలు కళ్యమాకు గిట్లా చేస్తే కమ్మగా ఉండడానికి ఇట్లా బల్లిని చేసి బాగా మరగబెట్టినరా. లేకుంటే ఓటర్ల చట్నీ కమ్మగా ఉంటుందానికి ఇట్లా బల్లినే చట్నీలా దుంకి కమ్మగా తాగుదాం అనుకున్నదో కానీ బల్లి పడ్డ చట్నీ తిని చాలా మందే దవాఖానా పాలయ్యిండ్రట. వాళ్ళకి ఇప్పుడు ఎట్లున్నదో దవాఖానా దాకా పోయి చూసొద్దాం పని. చూసినరా పల్లి చట్నీలా దొడ్డు మిరపకాయ లెక్క దొడ్డుగా ఉన్నది. అది మిరపకాయ కాదట, బల్లి అట. ఇది జగిత్యాల జిల్లాల ఏ ఓటర్లనే బాలన్న అంటారా, ఏడనో కాదు తహసీల్ చౌరస్తాలో ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్లనట. మరి ఓటర్లు నడిపేటోళ్ళు ఎంత చక్కదనంగా ఉంటుండ్రో. ఇట్లా బల్లివడ్డదాన్ని చూస్తేనే వాళ్ళ లాపర్వతనాన్ని బరాబర్ చెప్పొచ్చు కదా. బల్లివడ్డ చట్నీ తిని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది ఆగం చేస్తే అందరినీ తీసుకుపోయి దవాఖానలు వేసిర్రట. అందులో 2 బుడ్డపిల్లలు కూడా ఉన్నారట. అయ్యా జగిత్యాల జిల్లా ఫుడ్ అధికారులారా, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అంతా అయిపోయినాక ఇట్లా చెకింగ్లు చేస్తే ఏమన్నట్టు ఓటర్లను ఇప్పుడు బంధు పెడితే ఏమొస్తుంది. మీ ముచ్చట ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉన్నది. మీరే ప్రతి ఓటర్లకు పోయి దినా మంచిగా చెకింగ్లు చేస్తే ఇట్లా పాడుమల్లె కూడు పెట్టి ప్రజల పానాలతోని కొందరు ఓటర్లోళ్ళు ఎందుకు ఆడుకుంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లాల రోడ్ల మీదనే కుప్పలుగా ఆధార్ కార్డులు పడ్డాయట. ఆధార్ కార్డులు అనేటివి ఎవరై వాళ్లకు ఉంటాయి. సర్కారు పథకాలకైనా ఇంకా ఏ పనికైనా అవే కావాలన్నాయి. ఉంటే సందూకలో ఉంటాయి, లేకుంటే జనం పర్సుల్లో ఉంటాయి. కానీ సడకు మీద ఉండుడేందే బాలన్న అంటే చూడుండ్రి.
అగో చూసినరా ఒక్కలై కాదు ఇద్దరి కాదు ఒక్క ఇంటోళ్ళై కావు ఒక్క ఊరోళ్ళై కూడా కావు ఎన్ని కుటుంబాలోళ్ళయో ఎన్ని ఊర్లోళ్ళయో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఊరు పేరు తెలవని ఆకాశ రామన్న ఎవడో మొత్తం కుప్పలు తెప్పలుగా పడేసిపోయిండట. ఏడనంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము మూడుపల్లి ఊరికాడ ఇట్లా తొవ్వపొంట చెట్లల్లా పడేసి ఉన్నాయట. ఏంటి అని అటు దిక్కుపోయినోళ్ళు తీసి చూస్తే ఏమున్నది మొత్తం ఆధార్ కార్డులేనట. మరి ఇట్లా రోడ్డు పొంట ఎవరు పడేసిండ్రా అంటే ఏమో మరి కొందరేమో ప్రీ బస్సు పథకం కోసం దొంగ ఆధార్ కార్డులు ఇట్లా తయారు చేసిండ్రా ఎట్లా అంటే అందులో కొందరు మొగోళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉన్నాయట. మొన్నటిదాకా పత్తి సిపిఐకి అమ్మాలంటే కపాస్ కిసాన్ యాప్లా నమోదు చేసుకునేందుకు ఖచ్చితంగా ఆధార్ కార్డులు అవసరం ఉండే కాబట్టి పత్తి దళాల్ బేరకాలే నడమల ఇట్లా ఆధార్ కార్డులు వాడుకొని అవసరం తీరినాక ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు ఇట్లా రోడ్డు పొంట వడేసి పోయినట్టే ఉన్నారని అనుకుంటుర్రట. ఇక ముచ్చటరికైన అధికారులు మరి అవి ఏడికెళ్ళి వచ్చినాయో ఎంక్వైరీ చేసే పని మీద ఉన్నారట. ఎవరు వారేసి ఉంటారు ఎందుకు ఎన్నిగానం కార్డులు తయారు చేసిండ్రో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ జిల్లాలో ఓ రైతుకు ఆడబిడ్డ లేదని ఓ ఆవును తెచ్చుకొని కన్నబిడ్డ కంటే ఎక్కువ పాయిరంగా పానంగా చదువుకున్నాడట. అంతటితో నాగక ఆవుకు లేగబుడితే దానికి పేరు పెట్టే పేరంటాం పండగ లెక్కనే చేసిండట. చుట్టాలు పక్కాలను చుట్టుముట్టోలను పిలుచుకొని చూడనో సంబురంగా పండగ చేసిండట. మీరు కూడా చూడండి మస్తున్నది. చూసిండ్రా కనిపిస్తున్న ఆవును 5 ఏళ్ల కింద పెండ్యాల సురేందర్ అనే రైతు వరంగల్ పట్టణంలో ఉన్న మహారుషి గోశాల నుంచి నరసంపేట మండలం దాసరపల్లె ఊరికి తెచ్చుకున్నాడట. అయితే ఆవును తెచ్చుకున్నప్పుడే గౌరీ అని పేరు పెట్టుకొని సాదుకుంటున్నాడట. గౌరీ దినానికింత పెరిగి పెద్దగా అయిందట. సూడికొచ్చిందని సూది ఏపిస్తే పుట్టతోని ఉన్న ముచ్చట తెలుసుకొని ఆడపిల్లకు కదా సీమంతం చేసినట్టే అప్పట్లో ఆవుకు సీమంతం కూడా చేసిండట. ఇట్లా 13 దినాల కింద దూడను కంటే దానికి పేరు పెట్టే పేరంటం పెట్టుకొని చుట్టుముట్టు ఊర్లున్న పబ్లిక్ను చుట్టాలను పక్కాలను అందరినీ పిలుచుకొని బారసాల బాగా గట్టిగా చేసిండట. అయితే గౌరికి పుట్టిన కోలాకు నందీశ్వరుడు అని నామకరణం కూడా చేసిర్రు. అయ్యప్ప స్వాములను పిలుచుకొని పేరెట్లా పెట్టిండ్రో చూడుండ్రి. నామకరణం నందీశ్వరుడు. ఇట్లా రైతు పెండ్యాల సురేందర్ చేసిన పేరంటం చూసి చాలా మందే సంబరపడ్డారట. కన్నబిడ్డను చూసుకున్నట్టు గోమాతను చూసుకున్నాడు చాలా మంచుకున్నది. మేము ఎప్పుడు ఇసుంటిది కూడా చూడలేదని చాలా మందే అన్నారట. పేరంటం ఇంత పెద్దగా చేసిందంటే ఇక పెళ్లి ఎంత ఘనంగా చేస్తాడో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రామగుండం నుంచి పట్నంకు పోయే మంచినీళ్ళ పైపు లైన్ వలిగిపోయిందట. 2 దినాలు భాగ్యనగరానికి నీళ్ల బాధలు తప్పాయట. మరి నీళ్ళ ఆఫీసర్లు పోయి పలిగిన పైపు లైన్ మంచిగా చేసే పని పెట్టుకున్నారా అంటే ఏమో మరి. ఓ పారి పోయి ఎట్లున్నది ఏం కథ అన్ని ముచ్చట్లు మనం కూడా సీదా ఆడికే పోయి చూద్దాం పారి ఆలస్యం ఎందుకు. అబ్బబ్బా ఏమో అనుకున్నాం కానీ పైపు లైన్కు ఏదో బుడ్డపొక్క వడలేదు కదా పెద్దగానే పడ్డట్టున్నది. అట్లా నీళ్లు పైకి జిమ్ముతుంటే పాతాల గంగమ్మని భూమిలోకెళ్ళి జిమ్ముతున్నట్టు లేదు. పక్కపొంటి ఉన్న తాటి చెట్టు కంటే ఎక్కువనే మీదికి ఎగజల్లుతున్నాయంటే పైపు పెద్దదే. చూసేందుకు పెద్ద ఫౌంటైన్ పెట్టినట్టే అనిపిస్తలేదు. ఇది గిట్లా సినిమా డైరెక్టర్ రాజమౌళి సార్ గిట్లా చూస్తే ఆయన బలగాన్ని మొత్తం వేసుకొని వచ్చి సినిమేషకాడు మహేష్ బాబు సార్తోని తీసే వారణాసి సినిమాలో బరబ్బరు పెడతాడు కావచ్చు ఈ సీన్ను. మరి నీళ్ళ ఆఫీసర్లకు తెలవలేదా అంటే తెలిసిందట. పైపు లైన్ మీద ఉన్న కరెంటు తీగలతోనే అక్కడి పొలాల కాడున్న రైతులకు ఏం కాకుండా కరెంటు కట్ చేపించిరట. బుల్డోజర్లు పట్టుకొచ్చి చక్కగా చేసే పని పెట్టుకున్నారట. పైపు పొక్క గుడిపి కొత్త పైపు అతికే వరకు 2 దినాలు అయ్యేటట్టు ఉన్నది కాబట్టి 2 రోజులు భాగ్యనగరంలో నీళ్ల బాధలు తప్పేటట్టు లేవట. అటు హైదరాబాద్లో కొన్ని ఏరియాల నీళ్లకు తిప్పాలవుతుంది. పైపు లైన్ వలిగిందని ఆఫీసర్లు కూడా ఇప్పటికే చెప్పిరట. మరి ఇది ఏడనంటే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జంగాయపల్లె ఊరి శివార్ల. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.